హరే కృష్ణ. శ్రీరామచంద్ర భగవాన్కి జై. సో ఎప్పుడైతే శ్రీరాముల వారు శివధనుస్సును బ్రేక్ చేస్తారో వెంటనే జనక మహారాజు ఎంతో సంతోషించి సీతామాతని వివాహం కోసం తీసుకొస్తారు. కానీ ఆ సమయంలో శ్రీరాముల వారు ఎప్పటి వరకైతే దశరథ మహారాజు యొక్క పర్మిషన్, ఆయన యొక్క అంగీకారం ఉండదో అప్పటి వరకు నేను ఈ వివాహాన్ని చేసుకోలేను అని చెప్తారు. అంటే విశ్వామిత్ర ముని దగ్గరికి వెళ్ళి అసలు ఏం చేయాలని భయపడి ఫస్ట్ జనక మహారాజ్ కళ్ళు తిరిగే పడిపోతారనమాట ఆ మాట వినగానే. సో అంత ఆయన డిస్టర్బ్ అయిపోయారు, ఎందుకంటే ఆయన ఆ మాటను సరిగా అర్థం చేసుకోలేదు. బట్ ఆ సిచ్యువేషన్లో విశ్వామిత్ర ముని వచ్చి ఆయనకు అర్థమయ్యేలా చెప్తారనమాట. అసలు అంత వరీ అవ్వాల్సింది ఏం లేదు, ఫస్ట్ కామ్ డౌన్ అవ్వు. ఇక్కడ రాముడు ఏం చెప్తున్నాడంటే, నేను మ్యారేజ్ చేసుకోను సీతని అని చెప్పట్లేదు. దశరథ మహారాజు యొక్క పర్మిషన్ తీసుకుంటే మ్యారేజ్ చేసుకుంటా అని చెప్తున్నారు. సో మనం ఇప్పుడు చేయాల్సింది ఏం లేదు, దశరథ మహారాజు పర్మిషన్ తీసుకోవడమే, అంతే, సీతారాముల మ్యారేజ్ అయిపోతుంది అని సింపుల్గా విశ్వామిత్రముని ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో మనం ఎప్పుడూ సరిగ్గా అర్థం చేసుకోకుండా, అంటే అక్కడ జరుగుతున్న కాంటెక్స్ని వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్పారన్నది మనం అర్థం చేసుకోలేనప్పుడే అసలైన గొడవలు వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ మనలో మనం ఆలోచించేసి వాళ్ళు ఇలా అని ఉంటారు అలా అని ఉంటారు అనే దానికన్నా ఫస్టే వాళ్ళని ఒక క్లారిటీగా అడిగి మీరు ఏమంటున్నారు, మీరు అనేదానికి మీనింగ్ ఏంటి అని తెలుసుకుంటే అంత డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరము రాదు. మనకి ఒక క్లారిటీ వస్తుంది వాళ్ళు ఏమన్నారు అని, నేను మనం వాళ్ళకి ఆన్సర్ చేయగలం అన్నమాట. సో ఇది జనక మహారాజు శ్రీరాముల వారి మాటల నుంచి అర్థం చేసుకున్నది ఇప్పటి వరకు. బట్ సీతామాత ఎవరైతే అక్కడ పూమాల పట్టుకొని ఇంకా పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా నుంచున్న అమ్మాయిని చూపించి నేను పెళ్లి చేసుకోను అని చెప్తే ఆ అమ్మాయి యొక్క ఫీలింగ్ ఎలా ఉంటదంటే అసలు చాలా బాధాకరంగా ఉంటది అనమాట. ఇంకా తను ఫస్ట్ కలితిరిగి పడిపోవాలి జనక మహారాజు కన్నా ముందు. బట్ ఇక్కడ సీతామాత ఏ విధంగా శ్రీరాముల వారి మాటల్ని అనలైజ్ చేశారు అని అంటే చాలా బ్యూటిఫుల్ గా. ఇంకా చెప్పాలంటే ఎప్పుడైతే సీతామాత ఈ మాటలన్నీ విన్నారో అప్పుడు ఇంకా దృఢంగా నిశ్చయం చేసుకున్నారనమాట, నేను పెళ్ళంటూ చేసుకుంటే రాముడినే చేసుకుంటాను. సో జనక మహారాజు అర్థం చేసుకున్న విధానానికి సీతామాత అర్థం చేసుకున్న విధానానికి ఎంత డిఫరెన్స్ ఉందో మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో సీతామాత ఆలోచించి ఇలా డిసైడ్ అయ్యారు అంటే, సీతామాత శ్రీరాముల వారిలో ఒక ఉమెన్, ఒక అమ్మాయి తన హస్బెండ్ లో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, తనని ఫుల్ గా ఆయనకి సమర్పించుకోవడానికి అనే దాని గురించి ఆలోచించారనమాట. సో ఆవిడికి ఈ 3 థింగ్స్ ఏవైతే హస్బెండ్ లో ఉండాలో ఆ 3 థింగ్స్ శ్రీరాముల వారిలో ఎగ్జాక్ట్ గా కనిపించాయి. సో ఆ 3 థింగ్స్ మనం ఆల్రెడీ ఇది ఒకసారి డిస్కస్ చేసుకున్నాము. సో ఆ 3 థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ ద ఎబిలిటీ టు ప్రొటెక్ట్ అనమాట. అంటే సీతామాతని ప్రొటెక్ట్ చేయగల, అంటే తన భార్యని సంరక్షించగలిగే సామర్థ్యం తన భర్తలో ఉండాలన్నమాట. సో ఈ పాయింట్ ఏదైతే సంరక్షణకి సంబంధించింది ఉందో ఇది ఎప్పుడైతే శ్రీరాముల వారు శివధనుస్సుని బ్రేక్ చేశారో అప్పుడే అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే ఎంత స్ట్రాంగ్ శ్రీరాముల వారు. సో సీతామాత ఇంక ఫిక్స్ అయిపోయారు, ఈయనకన్నా ఎక్కువ ప్రొటెక్ట్ చేయగలిగేవారు ఇంకెవరు ఉంటారు. సో ఫస్ట్ వన్ డన్. సో ఫస్ట్ పాయింట్ చెక్ లిస్ట్ లో అయిపోయింది అనమాట. సెకండ్ ఏంటంటే, తన మనసులో ఉన్న విషయాన్ని కరెక్ట్ వేలో బయటికి ఎక్స్ప్రెస్ చేయడం అనమాట. సో సరైన సమయంలో సరైన విషయాన్ని సరైన రీతిలో మాట్లాడే సామర్థ్యము జ్ఞానము కలిగి ఉండాలి. సో జనరల్ గా చాలా మంది ఉమెన్ కి తన హస్బెండ్ లో ఉన్న మెయిన్ కంప్లైంట్ ఏంటంటే వాళ్ళు అసలు మాట్లాడరు, వాళ్ళ మనసులో ఏం జరుగుతుంది అనేది ఎక్స్ప్రెస్ చేయరు బయటికి అని. సో అది పెద్ద ప్రాబ్లం. బట్ ఉమెన్ ఎలా ఉంటారంటే తనకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని బయటికి చెప్పేసుకుంటారు, బయటికి ఎక్స్ప్రెస్ చేసేస్తారు. కానీ ఎప్పుడైతే ఒక మ్యాన్ ఒక అబ్బాయి స్ట్రెస్
గా అయ్యి ఉంటారో వాళ్ళు వాళ్ళలో వాళ్ళే ఆలోచించి ఆ ప్రాబ్లమ్ ని వాళ్ళే ఎలా అయినా అనలైజ్ చేసి సాల్వ్ చేయాలనుకుంటారు. అండ్ దాని గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ వాళ్ళు సైలెంట్ గానే ఉంటారు. బట్ ఉమెన్ ఎలా అంటే, ఒక అమ్మాయి ఎలా అంటే తను ఫస్ట్ తన ప్రాబ్లమ్ ని మొత్తం ఈ వరల్డ్ లో ఉన్న తనకి తెలిసిన వాళ్ళతో డిస్కస్ చేసి కొన్ని అద్భుతమైన ఐడియాల్ని తను తీసుకొస్తుంది అనమాట. సో కానీ తన హస్బెండ్ ఎప్పుడైతే అడుగుతుందో, మీరు నాకేం చెప్పట్లేదు, బయటికి చెప్పొచ్చు కదా, అసలు ఏం ప్రాబ్లమో చెప్పొచ్చు కదా అంటే, అబ్బాయి ఎలా ఫీల్ అవుతాడంటే, ఇప్పుడు నా ప్రాబ్లమ్ ని తను సాల్వ్ చేస్తా ఉంటుంది అంటే నాకు అంత సామర్థ్యం లేదు, నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకోలేనా అని వాళ్ళు ఈగోకి తీసుకుంటారు. సో ఎప్పుడు ఈ పాయింట్ మీద గొడవలు అవుతూనే ఉంటాయి. సో అందుకే సీతామాత ఏమనుకున్నారంటే, సో సెకండ్ పాయింట్, శ్రీరాముల వారికి ఏ టైంలో ఏది ఎలా చెప్పాలో చాలా క్లారిటీగా తెలుసు అనమాట. సో ఆ విషయం ఆవిడికి చాలా నచ్చింది ఆయనలో, ఏదైతే ద మోస్ట్ ఇంపార్టెంట్ మ్యారేజ్ లైఫ్ కి. సో అది సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే, ఎలాంటి టెంప్టేషన్స్ అయినా కంట్రోల్ చేసుకునే ఒక పవర్ అనమాట. అంటే ఎలాంటి భావోద్వేగాలకైనా, ఎలాంటి ప్రలోభాలకైనా దాన్ని వాళ్ళు నియంత్రించుకునే సామర్థ్యం కలిగి ఉండాలి. ఇక్కడ నియంత్రణ అని ఎలా చెప్తున్నారంటే, సో యాక్చువల్లీ సీతామాత ఎంతో బ్యూటిఫుల్, మనకు తెలుసు ఆవిడ ఎంత అంటే ఎంతో మంది రాజులు ఆవిడని ఎలా అయినా పెళ్లి చేసుకోవాలని చాలా ఆ శివధనుస్సును ఎత్తడానికి చాలా దేశాల నుంచి చాలా మంది వచ్చి ప్రయత్నించి అవ్వలేక విఫలం అయ్యారు. సో ఇక్కడ డైరెక్ట్ గా సీతామాత గార్లను పట్టుకుని నుంచున్నారు, ఇంకా జస్ట్ మెడలో వేయడం ఒకటే ఆలస్యం. సో అలాంటి సిచ్యువేషన్ లో అంటే ఓకే, దశరథ మహారాజ్ పర్మిషన్ లేకపోతే ఏమైందిలే అని ఆలోచించకుండా, అలాంటి సిచ్యువేషన్ లో అంత బ్యూటిఫుల్ అమ్మాయి ఆయన ముందున్నా ఆయన కంట్రోల్ ఎలా ఉందంటే, నా తండ్రి గారు పర్మిషన్ ఇచ్చేంత వరకు నేను పెళ్లి చేసుకోనని చెప్పేశారు డైరెక్ట్ గా. సో ఆయన యొక్క కంట్రోల్ ఎంత ఎలా ఉంది అనేది సీతామాతని ఇంకా ఇంకా చాలా ఆనందపరిచింది అనమాట. సో ఈ 3 క్వాలిటీస్ చూసి సీతామాత ఖచ్చితంగా నేను శ్రీరాముల వారినే పెళ్లి చేసుకోవాలి అని డిసైడ్ అయ్యారు. సో ఎప్పుడైతే ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుందో, సో అప్పుడు విశ్వామిత్రముని వచ్చి ఏం చేస్తారంటే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే జనక్ మహారాజ్ యొక్క ఆ రాజ్యసభలోని ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళందరినీ దశరథ్ మహారాజ్ దగ్గరికి వెళ్ళమని చెప్తారనమాట. సో ఇక్కడ సీతారాముల యొక్క మ్యారేజ్ అనేది జస్ట్ వాళ్ళిద్దరి మధ్యలో జరిగేది కాదు, ఒక 2 డైనాసిటీస్ అంటే ఒక 2 వంశాల మధ్యలో జరిగేది అనమాట. సో కళ్యాణం అంటే అది చాలా పవిత్రమైనది. సో ఎప్పుడైతే ఇది ఎలా కంపేర్ చేస్తారంటే, కళ్యాణాన్ని ఎప్పుడైతే 2 నదులు కలుస్తాయో దాన్ని సంగమం అని అంటాం కదా. సో అలాంటి ఒక సంగమం జరిగిన ప్లేస్ ని చాలా పవిత్రమైనదిగా చెప్తారు. అక్కడ ఇంకా పవిత్ర నదులు ఎప్పుడైతే సంగమం జరుగుతాయో అక్కడ స్నానం చేయడం ఇంకా చాలా ప్యూరిఫికేషన్ ఇస్తుంది, ఇంకా చాలా ఆస్పీషియస్ అది అని చెప్తారు. సో మ్యారేజ్ అనేది కూడా ఇలా ఒక 2 వంశాలు కలవడం లాంటిది. సో అది కూడా చాలా పవిత్రమైనది అన్నమాట. సో ఇక్కడ విశ్వామిత్రముని జనక్ మహారాజు యొక్క దూతలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ మెసెంజర్స్, ఆ కోర్ట్ రూమ్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి ట్రైన్ చేస్తున్నారనమాట. అక్కడికి వెళ్ళి దశరథ మహారాజుతో ఎలా మాట్లాడాలి అని. సో ఆయన ఏం చెప్తున్నారంటే, సో శ్రీరాముల వారు మిథిల లోపలికి ఒక ప్లాన్ తో, అంటే విశ్వామిత్రుల వారి యొక్క ప్లాన్ తో లోపలికి వచ్చారు అని ఎప్పుడు చెప్పద్దు. మీరు ఏం చెప్తారంటే, జస్ట్ యాక్సిడెంటల్ గా మిథిల లోపలికి వచ్చేసారు విశ్వామిత్ర మునితో పాటు, అంతేగాని శ్రీరాముల వారికి తెలీదు ఇది మిథిల అని, ఇక్కడ ఒక కాంపిటీషన్ జరుగుతుందని ఏం తెలీదు. యాక్సిడెంటల్ గా అలా తెలియకుండానే వచ్చేసారు. అండ్ యాక్సిడెంటల్ గా బై మిస్టేక్ గానే శివధనుష్ని ఎత్తారు, శివధనుష్ని బ్రేక్ చేశారు అని చెప్పండి. ఇందులో ఎలాంటి ప్రీ ప్లాన్డ్ సిచ్యువేషన్స్ లేవు అని చెప్పండి అని
ఆ జనక మహారాజు యొక్క ఆ, సేవకులు లేదంటే ఆ మెసెంజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తారనమాట విశ్వామిత్రముని. సో ఆ వాళ్ళందరూ ఎప్పుడైతే అదే అయోధ్యకు చేరుకుని దశరథ మహారాజు దగ్గరికి వెళ్తారో, సో ఫస్ట్ వాళ్ళందరూ శ్రీరాముల వారు ఎలా ఆయన యొక్క హీరోయిక్ యాక్టివిటీస్ అంటే తాటకాన్ని ఎలా చంపారు, సుబాహుని ఎలా చంపారు, మారీచుడికి ఎలా గుణపాఠం నేర్పించారు, అండ్ ముఖ్యంగా అహల్య యొక్క డెలివరెన్స్ ఎలా జరిగింది, ఇవన్నీ చెప్పారనమాట. సో దశరథ మహారాజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే తన కొడుకు ఇంత ఇంత మెచ్యూర్డ్ అయ్యాడు, ఇప్పుడు తను చాలా అచీవ్ చేశాడు తక్కువ టైంలోనే. విశ్వామిత్ర వారి గైడెన్స్ లో తను చాలా బాగా అన్ని నేర్చుకున్నాడు అని ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. సో అప్పుడు వాళ్ళందరూ జనక మహారాజు యొక్క శివధనుస్సును కూడా శ్రీరాములు వారు బ్రేక్ చేశారు అని చెప్తారు.